అతి పురాతనమైన ప్రాచీనమైన యోగ విద్యను ప్రపంచానికి పరిచయం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్లో జరిగిన యోగా డే కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సెప్టెంబర్లో యోగా దినోత్సవం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేసినప్పుడు జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని పేర్కొన్నారు. దాదాపు 175 దేశాలలో ఆనాడు యోగా దినోత్సవాన్ని మిలియన్ల కొద్దీ ప్రజలు నిర్వహించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా యోగా దినోత్సవంను జరుపుకుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాకి ఇచ్చే ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, నరేంద్ర మోదీ ఏ దేశంలో ఉన్నప్పటికీ భారత సంస్కృతి సాంప్రదాయాన్ని యోగాన్ని వదలరని అన్నారు. మానసిక ప్రశాంతతకు మందు లేదని, శరీరానికి మెదడుకు యోగా ద్వారానే కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత పేజెంట్ల పాల్గొన్నారు. ఇవాళ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన విద్యాభవన్స్ క్యాంపస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్య ఏది ఉన్నదో దానిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాం. ఆయన దినచర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకో. ఈ విధంగా చక్కగా యోగా చేయడం వల్ల, మనం చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల చక్కటి మానసిక ప్రశాంతతకి మందు లేదు. అది మనసుకు సంబంధించినటువంటి విషయం. యోగా చేయడం వల్ల శరీరానికి మెదడుకి కనెక్టివిటీ పెరిగి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అంటే నీ ఆరోగ్యం బాగోవాలి, నీ శరీరం నీకు చక్కగా సహకరించాలి. అప్పుడు మాత్రమే నువ్వు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తావు. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు యోగా ప్రాక్టీస్ చేయనేటువంటి విషయాన్ని నాకు ఆయన స్వయంగా చెప్పడం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇచ్చేటువంటి దేశ ప్రధాని ఇచ్చేటువంటి ప్రాముఖ్యత గురించి మీకు చెప్తాను. కాబట్టి అందరికీ నేను కూడా వేలప్పుడే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాలు అయింది. 2015 జూన్ 21న మనం ఫస్ట్ జరుపుకున్నాం. రోడ్లపైకి మూగ జీవాలను వదలకుండా యజమానులు సంరక్షించాలని గో సంరక్షణ అధ్యక్షులు సుంకర దాసు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఒక ఆవును ఢీకొట్టి దానిపై నుంచి వెళ్లడంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గో సంరక్షణ అధ్యక్షులు సుంకర దాస్ కు సమాచారం అందించారు. వెంటనే సుంకర దాసు పశు వైద్యులను ఆశ్రయించి ఆవుకు వైద్యం అందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం ఆపాలి. సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి దాన్ని దెబ్బతీయాలని చూడడం దారుణమన్నారు. మూడోసారి అధికారాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం, హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణేలలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇది ఆంధ్ర ప్రజలను చాలా ఆందోళనకు గురి చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పోరాటాల హక్కు, 32 మంది ప్రాణత్యాగాల ఫలితం విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నారు. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రులు నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానివ్వం, అమ్మకానికి పెట్టం, దానికి మైనింగ్ కేటాయిస్తాం అని ప్రకటనలు చేశారు. ఆ మాట చెప్పి 4 రోజులు కాకముందే దాని ఆస్తులు అమ్మడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదన్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తక్షణం విశాఖ ఉక్కు ఆస్తుల్ని అమ్మకాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని, దానికి గనులు కేటాయించాలని బి బలరాం సిపిఎం పార్టీ తరపున కోరారు. ప్రభుత్వం
విశాఖ ఉక్కుకు చెందినటువంటి ఆస్తుల్ని విశాఖపట్నంలో, హైదరాబాదులో, ముంబైలో, ఢిల్లీలో, పూణేలో, చెన్నైలో ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వస్తున్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా దారుణమైనటువంటి విషయం. విశాఖ ఉక్కు పోరాటాల హక్కు అది. 32 మంది ప్రాణత్యాగం బలిదానం చేసినటువంటి పోరాట వారసత్వం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మొద్దు అని అనేక సంవత్సరాలుగా అక్కడ కార్మికులు, ఉద్యోగులు పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఈ రోజుకి కూడా లాభాల బాటలో ఉన్నది. కరోనా సమయంలో లక్షలాది మంది రోగులకి ఆక్సిజన్ ఇచ్చి, ఊపిరి నిలబెట్టింది, ప్రాణాలు నిలబెట్టింది. అటువంటి విశాఖ ఉక్కు ఊపిరి తీయాలని ప్రయత్నించడం అన్యాయమైన విషయం. ఇటీవలనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉక్కు శాఖ మంత్రి గారు, గనుల శాఖ మంత్రి గారు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కానివ్వం, అమ్మం అని ప్రకటనలు చేశారు. విశాఖ ఉక్కు అనేది సెంటిమెంట్, ప్రజల సెంటిమెంట్ అని కూడా చెప్పారు. పైగా దానికి కావలసినటువంటి క్యాప్టివ్ మైండ్స్ని, గనులు కూడా కేటాయిస్తామని చెప్పారు. ఆ మాట చెప్పి 4 రోజులు గడవక ముందే విశాఖ ఉక్కు ఆస్తులను అమ్మేటువంటి ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఉండదు. తక్షణం విశాఖ ఉక్కు ఆస్తుల్ని అమ్మటం ఆపాలి. విశాఖ ఉక్కుని అమ్మేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల్ని ఆపాలని డిమాండ్ చేస్తాం. ప్రజలు విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకి సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తాం.